ఇలాంటివి విన్నప్పుడే కదా నిజంగా దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. హాయ్ హలో, దిస్ ఈజ్ నిర్మద ఫ్రమ్ లాష్య ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ సంఘటన చెప్పవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక గ్రామంలో జరిగిన సాదా స్టోరీ కాదిది. ఒక కుటుంబానికి జరిగిన భయంకరమైన అన్యాయం. ఈ ఒక్క వీడియోకి వీక్షణగా కాకుండా కేవలం నా మాటలు మాత్రమే మీ హృదయానికి చేరాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ విషయం తెలిసినప్పుడు చీరలు నగలు అప్లోడ్ చేసే ఈ ఛానల్లో దీన్ని నేను ఎలా చెప్పాలో అని చాలా ఆలోచించా. కానీ మంచి మాటల్లో చెప్తే మీరు వింటారన్న నమ్మకంతో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వారం రోజుల క్రితం నా ఫ్రెండ్ ఊర్లో జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. భర్త మంచం మీద నుంచి దిగలేని పరిస్థితి. 2 చేతులు 2 కాళ్ళు పనిచేయవు. నడవటానికి కూడా రాని ఆ భర్తకి ఆమె సేవ చేస్తూ ఎంతో ఆనందంగా చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. ఇంతలో వాళ్ళ జీవితంలోనికి పెద్ద తుఫానే వచ్చిందని చెప్పవచ్చు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది వేధింపులకి ఆమె బలి అయి తన ప్రాణాలను కోల్పోయింది. భర్త చూస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో ఎంతో వేదనకి గురయ్యాడు. మంచం మీద నుంచి దిగలేని ఆ భర్తను ఆమె ఎంతో ప్రేమతో చూసుకునేది. వాళ్లకు పిల్లలు కూడా లేరు. ఇప్పుడు అతన్ని ఎవరు చూసుకుంటారు? నేను ఇదే ప్రశ్నను నా ఫ్రెండ్ని అడిగా. ఇప్పుడు అతన్ని ఎవరు చూసుకుంటారు అని. తను చెప్పిన విషయం, ఊర్లో ఎవరో ఒకరు ఒక ముద్ద అన్నం పెడతారు నిర్మద. కానీ అప్పుడు నేను అనుకున్నా, మరి మిగతావి ఎలా? భగవంతుడు ఎందుకు ఆ కుటుంబానికి ఇంత తీరని అన్యాయాన్ని చేశాడని నా హృదయం ఎంతో కలిచివేసింది. భార్య దినము రానే రోజు వచ్చింది. అందరూ తలోక చెయ్యి వేసి డబ్బులు ఎత్తుకొని మరి ఆమె దినం కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో దుఃఖంతో నిండిపోయి ఉన్న ఆ తాతయ్య గుండె బరువెక్కి ఆ రోజే తన ఊపిరి. నా ఫ్రెండ్ నాకు మళ్ళీ ఫోన్ చేసి, నిర్మద ఈరోజు ఆ తాతయ్య కూడా కళ్ళు మూశారని చెప్పినప్పుడు నాకు ఒకవైపు బాధగా అనిపించిన, ఇంకొక వైపు సంతోషంగా అనిపించింది. ఎందుకు అంటే ఎవరూ లేని ఆ తాతయ్యని భగవంతుడు తీసుకువెళ్ళిపోవటమే మంచిది. గ్రామంలో అందరూ మరొక్కసారి తలొక్క చెయ్యి వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు దినం కార్యక్రమాలను పూర్తి చేశారు. వాళ్ళ రుణం తీర్చుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, మనం ఎవరిని నిందించలేని పరిస్థితుల్లో అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ మామ చేసిన పొరపాటు ఏంటో తెలుసా మీకు? అర్ధరాత్రి కొంతమంది పిశాచులు వచ్చి వాళ్ళ డోరు కొట్టినప్పుడు మన ఊర్లో వాళ్ళే కదా అని చెప్పి ఆ మామ తలుపులు తీయటం వలనే ఆ మామకి ఎలాంటి పరిస్థితి వచ్చింది. కానీ భర్త ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి ఈ రోజుల్లో మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. మనల్ని కాపాడేవాళ్ళు, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు చెప్పే ఈ మాది మాత్రమైన పొరపాటులు ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించి. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి రాకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ఈ దారుణమైన సంఘటన విన్న తర్వాత మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.